కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్ తెలిపారు. సింగరేణి జెన్కో పరీక్ష కేంద్ర ప్రభుత్వ పరీక్ష ఒకే రోజు ఉందని చెప్పడంతో జెన్కో పరీక్షను పోస్ట్ పోన్ చేశామన్నారు. ఇప్పటి వరకు నిరుద్యోగులకు అనుకూలంగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. టెట్ విషయాల్లో కానీ ఇతర అంశాలలో కానీ నిరుద్యోగులకు కానీ సర్కార్ అనుకూలంగా నిర్ణయాలు తీసుకుందని బాలమూరి వెంకట్ అన్నారు. స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మొట్టమొదటి రోజుకెళ్ళి నిరుద్యోగులు వచ్చి అన్న టీజీపీఎస్సీ ప్రక్షాళన జరిగేంత వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ట్రాన్స్పరెన్సీ ఉండదన్నా తప్పనిసరిగా ముందు దానిపైన దృష్టి పెట్టాలని చెప్పని అడిగిన రోజు ఆ సంబంధించిన యువకులని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఈ డిమాండ్ ఉంది మనం చేస్తామని చెప్పంగానే ప్రభుత్వం ఏర్పడిన 3 రోజులకే టీజీపీఎస్సీ పైన ప్రక్షాళన చేసి 100% ట్రాన్స్పరెన్సీ తోటి, శాంటిటీ తోటి, ఇంటిగ్రిటీ తోటి ఈ ప్రభుత్వము ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుందని ఒక చిత్తశుద్ధి యువకుల్లో కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు ఆ రోజు టీజీపీఎస్సీ ప్రక్షాళన పైన దృష్టి పెట్టారు. దాని తర్వాత వెంటనే ఏదైతే సంబంధించి సింగరేణికి సంబంధించి ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించి జెన్కో ఎగ్జామ్ ఒకటి ఉంటే అన్న జెన్కో ఎగ్జామ్ రోజే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా ఉంది, 2 ఎగ్జామ్స్ ఓవర్లాప్ అవుతున్నాయి, ఈ ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పి కోరితే 5 రోజుల సమయం ఉన్నప్పుడే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు సంబంధించి డిప్యూటీ సీఎం గారు స్పందించి కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి అది పోస్ట్ పోన్ అవ్వడం సాధ్యం కాదు కాబట్టి రాష్ట్ర పరిధిలో ఏదైతే జెన్కో పరిధిలో ఉన్న ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పని ఇమీడియట్గా ఏదైతే యువకుల రిక్వెస్ట్ మేరకు ఆ ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దాని తర్వాత గ్రూప్ 1లో సంబంధించి ఏదైతే జియో నెంబర్ 55 వల్ల అన్న మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది, ఇమీడియట్గా జియో నెంబర్ 55ని కూడా రద్దు చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఏదైతే టీజీపీఎస్సీ చైర్మన్ గారికి నేను ఏదైతే సంబంధించి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆ రిక్వెస్ట్ని వారి దగ్గర తీసుకొని వెళ్ళంగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళంగానే ఇమీడియట్గా దానిపైన ఆలోచించి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు జియో నెంబర్ 55ని తీసేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.